శుక్ర, మాటరాని మౌరం ఇదే చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న డైరెక్టర్ సుక్కు ఫిరోజ్ గారు ప్రస్తుతం మాస్టర్ పీస్ సినిమాలతో బిజీగా ఉన్నారు. మాస్టర్ పీస్ ఇవాళ లాస్ట్ డే షూటింగ్, మనల్ని మీడియాని ఆహ్వానించారు. షూటింగ్ ఎలా జరిగింది ఏంటి అడిగి తెలుస్తుంది. హై డైరెక్టర్. హలో అండి, నమస్తే. ఇంకా నేను శుక్ర, మాటరాని మౌనం అయితే ఇంకా పూర్తిగా ఆకట్టుకోలేదు. ఇంకా ఆ ప్రయత్నాల్లో ఉన్న ఒక సాలిడ్ హిట్ కోసం. ఎస్ 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 థ్యాంక్ యూ. మాస్టర్ పీస్ లాస్ట్ ఇయర్ బ్యాక్, ఈ మంత్లో అనుకుంటా సెప్టెంబర్లో చిన్న టీజర్ రిలీజ్ చేశారు. మాకు ఆ టీజర్తో ఎంతో ఆకట్టుకున్నారు. అసలు ఈ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేసేలాగా కూడా చేశారు. కానీ ఎందుకు ఇంత డిలే అయింది? ఇప్పుడు షూటింగ్ ఎలా నడుస్తుంది? ఈ ప్రోగ్రెస్ ఏంటి? విఎఫ్ఎక్స్ మీద ఎక్కువ కేర్ తీసుకున్నామండి. అది హడావిడి చేయకుండా. విఎఫ్ఎక్స్ ఆల్మోస్ట్ 8 months to 1 year మధ్యలో అయింది. 14 versions ఆఫ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ అన్ని చూసాం. అందులో ఏది ది బెస్ట్ అయితే దానికే వెళ్తున్నాం. రేపు మీరు సినిమాలో విఎఫ్ఎక్స్ గురించి ఎక్కువ మాట్లాడతారు. ఆల్మోస్ట్ 50 minutes ఆఫ్ ఫుటేజ్ విఎఫ్ఎక్స్ ఉన్నప్పుడు ఆడియన్ని మనం బలి చేసేయకూడదు, బకరాలు చేయకూడదు. వాళ్ళు అంత డబ్బులు పెట్టి, డబ్బులు కూడా మ్యాటర్ కాకపోవచ్చు కొన్నిసార్లు, కానీ వాళ్ళ టైం అనేది చాలా ప్రీషియస్. సో నేను దాన్ని నమ్ముతా బేసిక్గా. సో ఆ టైంతో వాళ్ళు ఒక 2 hours 3 hours మనకి ఇచ్చినప్పుడు ఒక తల తినేసాడరా అన్నట్టు కాకుండా ఒక ప్రాపర్ కాంటెంట్, మినిమం గ్యారంటీడ్ మంచి కాంటెంట్ చూపించి బయటికి పంపిస్తే వాళ్ళు హిట్ అవన్నీ తర్వాత ఇస్తారండి. అట్లీస్ట్ వాళ్ళ ఎఫర్ట్స్ని గుర్తిస్తే హ్యాపీ ఉంటుంది ఒక టెక్నీషియన్కి. అండ్ మాస్టర్ పీస్ లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఈ టీజర్ రిలీజ్ తర్వాత హీరోకి లెగ్ సర్జరీ ఒకటి అయిందండి. అక్కడ మాకు 5 months అలా పట్టేసింది. తర్వాత ఆయన రికవరీ, ఫిజియోథెరపీ అదంతాను. అండ్ ఆ టైంలో మేము విఎఫ్ఎక్స్ ఫినిష్ చేసాం 8 months, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫినిష్ చేసాం 4 months. అండ్ అదే టైంలో నేను కిల్లర్ సూపర్ హీరో ఫిల్మ్ కూడా ఫినిష్ చేశాను. సో నాకు సినిమా సరదా కాబట్టి నా గ్యాప్ ఇస్తే నేను ఇంకో సినిమా తీయడానికి వెళ్తాను, బాధ ఉండదు. సో ఇవన్నీ అయినా ప్రోగ్రెసింగ్. మూమెంట్ వస్తే ఒక ట్రైలర్ సినిమా నుంచి కొన్ని విజువల్స్ ఆర్ ఫుటేజ్ బయటకు వస్తే మళ్ళీ ఆటోమేటిక్గా అంతా చక్కగా దగ్గరికి వచ్చేస్తారు. వెరీ సాలిడ్గా వస్తుంది కాంటెంట్. సూపర్. 2026 ఖచ్చితంగా అద్భుతంగా కిల్లర్ ఆర్ మాస్టర్ పీస్ మంచిగా కలిసి వస్తాయని అనుకుంటాను. మామూలుగా బాగున్న సినిమా ఎలా ఉందంటే మాస్టర్ పీస్ లాగా ఉంది అంటారు. కానీ మీ సినిమాకే టైటిల్ మాస్టర్ పీస్. ఈ సినిమా ఇంకెంత అద్భుతంగా ఉండబోతుంది? అదే అంటే నేను అదే పెద్ద రెస్పాన్సిబిలిటీ నాకు. మాస్టర్ పీస్ చాక్ పీస్ అయిపోకూడదు కదా. సో ట్రోల్ అంటే అది లేటర్ పార్ట్, పర్లేదు. బట్ ఎఫర్ట్ ఆ కాంటెంట్ అనేది ఖచ్చితంగా అది మాస్టర్ పీస్ లాగానే ఉంటుంది. మీకు నేను 100% చెప్తున్నాను. వరల్డ్ ఆఫ్ సూపర్ హీరో ఫిల్మ్స్ మీరు చాలా చూసుంటారు, చాలా ఐడియాస్ ఉంటాయి సూపర్ హీరో ఫిల్మ్స్ మీద ఎలా ఉండాలి అలా ఉండాలి. అవన్నిటికీ ధీటుగా, కొత్తగా, యూనిక్గా ఐఎమ్ వెరీ ష్యూర్ కాంటెంట్ వైజ్, క్వాలిటీ వైజ్ మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ కారు. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, వాట్ ఎవర్, యూ విల్ లవ్ ఇట్. యూ విల్ లవ్ దట్ యూనిక్నెస్ అండ్ నావెల్టీ ఇన్ ద ఫిల్మ్ మాస్టర్ పీస్ ఆర్ కిల్లర్ వాట్స్ ఎవర్. మాస్టర్ పీస్లో మాకు డివోషనల్ ఎంత పార్ట్ ఉంటుంది ఏంటండి అది? 2 సైమల్టేనియస్ లేయర్స్లో స్టార్ట్ అవుతుంది. రాముడు కాలంలో ఒక లేయర్ రన్ అవుతూ ఉంటుంది, హిరణ్యకశిపుడు కాలంలో ఒక లేయర్ రన్ అవుతూ ఉంటుంది, ఈ కలియుగంలో ఒక లేయర్ రన్ అవుతుంటుంది. 3 మిక్స్చర్లో స్క్రీన్ ప్లే రన్ అవుతుంటుంది. ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్. ఓకే. అంటే అది ఒక ఏమనుకోవచ్చు, ఒక అద్భుతమైన ఎందుకంటే డివోషనల్ అన్ని కలిపి చేస్తున్నారు కాబట్టి ఒక మిస్టరీగా ఉంటుందా? ఎలా ఉంటుంది? 100% ప్యూర్ సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్, చాలా మిస్టీరియస్గా ఉంటాయి క్యారెక్టర్స్ కూడాను. అదే నేను చెప్తున్నా, చాలా మన వరల్డ్ ఆఫ్ సూపర్ హీరో ఫిల్మ్స్ చూస్తుంటాం జోనర్లో, కానీ ఇది ఖచ్చితంగా స్టాండ్ అవుట్ అవుతుంది. అంటే అన్ని కోట్లు పెట్టి మేము తీసుండొచ్చు, కానీ మేము కథని ఖచ్చితంగా బలంగా నమ్మాం. ఆ కథకి కావాల్సిన క్వాలిటీని కూడా ఖచ్చితంగా నమ్మాం. కథలో విఎఫ్ఎక్స్ ఎంత అవసరమో దాన్ని ఇంకా బలంగా నమ్మాం. అన్నీ ప్రాపర్గా చేకూరుతాం. అంటే తెలుగు సినిమా ప్రజెంట్ హాలీవుడ్ రేంజ్ని తలదన్నిలా వెళ్తుంది. ఈ సినిమా కూడా ఆ లెవెల్కి వెళ్తుంది అనుకోవచ్చు. సినిమా బాగుంటే ఎక్కడైనా చూస్తారండి. పారానార్మల్ యాక్టివిటీస్ అనే చెప్పి సినిమా వచ్చింది, హ్యాండ్ కెమెరాతో తీశారు, కొన్ని $1 million కొల్లగొట్టిన సినిమా. మరి అది దానికి ఏం చేస్తాం? సో సినిమా బాగుండి, కొంచెం కాంటెంట్ యూనిక్గా ఉండి, అండ్ మోర్ ఓవర్ ఆ పర్టికులర్ డే, ఆ టైము, మనుషుల మూడు, కాస్మిక్ ఎనర్జీ, అట్మాస్ఫియర్, వెదర్ అన్నీ కూడా కలిసి రావాలి సినిమా విషయంలో. ఇప్పుడు చిన్నప్పుడు మా అమ్మమ్మ, మా నాన్నమ్మ కథలు చెప్తే ఒళ్ళో పడుకొని వినేవాళ్ళం కదా. అక్కడ మన సినిమా స్టార్ట్ అవుద్ది వినడం నుంచి. అలా మనం పడుకొని వినాలంటే ఫస్ట్ మనకు మూడు ఉండాలి కదా. ఆ మూడు లేకుండా మన ఆడియన్స్ మీద వదిలేసాం అనుకోండి, మీరు చూడండి అని రావడానికి మూడు లేదు. రావడానికి మూడు లేకపోతే వాడు ఓటీటీ కోసం వెయిట్ చేస్తాం. కొన్ని వచ్చి బాగా ఉంది అని టాక్ వచ్చినా సరే కొన్నిసార్లు క్లిక్ కాకపోవచ్చు, చెప్పలేము. సో ఛాన్సెస్ ఎక్కువ అటువైపే ఉంటాయి. కానీ అన్నింటినీ ఛేదించుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా యూనివర్స్, కాస్మిక్ ఎనర్జీ అంతా సపోర్ట్ చేయాలి. జస్ట్ ఎఫర్ట్స్ మేకింగ్ అదంతా మేము ప్రాపర్గా చేయాలి, అది చేస్తున్నాం. సినిమా డిలే అవ్వడం వల్ల ఎలాంటి డిఫికల్టీస్ మీరు ఫేస్ చేశారు? ఏం లేదండి, ఇంకో సినిమా తీశాను.
కిల్లర్. ఇంకో సినిమా తీసా, ఇంకో సినిమా మేకింగ్ ఎంజాయ్ చేసా, ఇంకో సినిమా ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తున్నాను, ఇంకో సినిమా క్వాలిటీని ఎంజాయ్ చేస్తున్నాను. మళ్ళీ ఇందులోకి వచ్చేసాను. నో బ్రో, నేను ఉండే సినిమా ఇది తప్ప ఇంకే రాదు కాబట్టి. సో మీరు డైరెక్టర్తో పాటు యాక్టర్గా కూడా ఎంటర్ అయ్యారు. మాస్టర్ పీస్లో ఏమైనా స్పెషల్ అపియరెన్స్ ఏమైనా ఉంటుందా మీది? ఒక చిన్న 2 minutes అండి. కిల్లర్లో కంప్లీట్ అవుట్ అండ్ అవుట్. ఒక 200 pages ఉంటే ఒక 150 page డైలాగ్స్ అన్నీ నావే ఉంటాయి. కిల్లర్ అవుట్ అండ్ అవుట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను యాక్టర్ని బేసిక్గా. ఐఎమ్ వెరీ ష్యూర్ 100% ఇందులో ఓన్లీ 2 minutes కనిపిస్తుంది యాక్టర్. ఎస్, అంటే నేను అనుకోలేదు కూడా. శుక్రాలో కూడా కనిపించాను, అనుకోలేదు. ఏదో గ్యాప్ ఫిల్ చేయడానికి, ఎవరన్నా ఫిల్ చేయడానికి నేను వచ్చేవాడిని. కానీ ఈసారి సిగ్గు లజ్జం అవన్నీ వదిలేసి ఖచ్చితంగా కిల్లర్లో చేసా. అది ఖచ్చితంగా స్టాండ్ అవుట్ అవుతుంది. 2026లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్గా మాట్లాడుకునే మనుషుల్లో ఖచ్చితంగా నేను ఉంటాను. ఇది లాక్ చేసుకోండి, మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అంటే ఫస్ట్ కిల్లర్ రిలీజ్ చేసి తర్వాత మాస్టర్ పీస్ రిలీజ్ చేస్తారా, ఎలా ప్లాన్ చేస్తున్నారు? తెలియదండి, ఏది ముందు వచ్చినా రెండో దానికి ప్లస్. కిల్లర్ వచ్చేయచ్చు నవంబర్ అనుకున్నాం, కానీ విఎఫ్ఎక్స్ లేట్ అవుతుంది. జాన్కి వెళ్ళొచ్చేమో, డిసెంబర్ జాన్. మాస్టర్ పీస్ అయితే ఫిబ్రవరి ఉంది. సో ఏదైనా 1 by 1 month ఏది ముందు వస్తుందో తెలియదు. శివరాత్రి చెప్పలేమండి. ఒకటి ప్యూర్ వెనక్కి వెళ్ళే స్టోరీ, పురాణాలన్నీ. ఇంకొకటి ఫ్యూచర్కి వెళ్ళే స్టోరీ. జ్యోతి గారికి బిగ్ బాస్ ఆఫర్ కూడా వచ్చిందని విన్నాం. ఎందుకు వెళ్ళలేదు, ఏంటండి? అంటే లాస్ట్ ఇయర్ కూడా వచ్చిందండి. కన్నడ అండ్ తెలుగు సైడ్ కూడా అడిగారు తను. ఇయర్ కూడా ఉంది, బట్ తన మూవీస్ సైడ్ ఉంది, కొంచెం ఆక్యుపైడ్గానే ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, కొంచెం ఆ రెస్పాన్సిబిలిటీస్ కూడా హౌస్ అదంతా ఉంది కదా. బిగ్ బాస్ హౌస్లో ఉండే రెస్పాన్సిబిలిటీ కంటే ఇంట్లో ఉండే రెస్పాన్సిబిలిటీస్ తనకి ఎక్కువ. ఇంట్లో ఎక్కువ పని చేస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. సో బేసిక్ ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్. సో మనం పుష్ చేయలేం. షీ హ్యావ్ దట్స్ హర్ చాయిస్. అంటే ఇంకా నెక్స్ట్ స్మాల్ స్క్రీన్కి వెళ్ళకపోవచ్చు అనుకోవచ్చు. లేదండి, ఈటీవీ విన్ వాళ్ళు మొన్న మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు అమ్మోరు సినిమా ఉంది కదా, దాన్ని సీరియల్గా చేస్తున్నారు అనమాట వాళ్ళు. దానిలో అమ్మవారు మెయిన్ లీడ్గా అడిగారు. అమ్మవారు కాబట్టి తను ఇంకా కాదని లేదు. మాటలు అయితే జరుగుతున్నాయి, బట్ ఈ సినిమాల మధ్యలో ఆ డేట్స్ అన్ని ఎలా అవుతాయో తెలియదు. వాళ్ళు డిస్కషన్ అవుతాయి. సీరియల్ సినిమా ఏం లేదండి, యాక్టర్స్ అన్ని దగ్గరలో కూడా ఉంటారు. జస్ట్ మనం పిక్ చేసి కరెక్ట్గా వాళ్ళని ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. మనం అన్నీ పెట్టుకుంటాం మైండ్లో, యూనివర్స్కి ఏముండదు. అదే జ్యోతి గారిని చూసి నిజంగా అమ్మవారు లాగా కనిపిస్తారు కొంచెం. కానీ కిల్లర్లో ఒక కిల్లర్ లేడీ లాగా ఎలా చూపించగలిగారు మీరు అవన్నీ? తన క్యాపబుల్ అండి, రిజర్వ్డ్. అంటే నేను ఏం చూపించాను, ఏంటి ప్రజెంట్ చేశాను అనేది మీకు సినిమా రిలీజ్ అయితే కూడా తెలియదు. చూస్తే మాత్రం ఒక కిల్లర్ లేడీ లాగా కనిపిస్తుంది. ఇంతవరకు వచ్చిన గ్లింప్స్ కానీ పోస్టర్స్ కానీ అన్నీ నేను డీవియేట్ చేస్తూ ఆడియన్స్ని కొంచెం సైడ్ ట్రాక్ పెడుతూ తీసుకెళ్తుంది. ఒరిజినల్ కాంటెంట్ అనేది టీజర్ ట్రైలర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో షీఈ్ ఎ సూపర్ హీరో అండి కిల్లర్లో. సైకో కిల్లర్ గట్టి కాదు, కిల్ ఆర్ అది బేసిక్గా. ఆర్ అంటే దానికి చాలా థియరీ ఉంది ఆ సినిమాలో. సో లాట్ ఆఫ్ క్యారెక్టర్స్లో కనిపిస్తుంది అందులో. వ్యాంపైర్, టెర్రరిస్ట్, స్పై, హౌస్ వైఫ్ అండ్ పారాలసిస్ పేషెంట్. రివీల్ చేయలేదు ఇంకా. అండ్ ద మెయిన్ థింగ్ షీ ఈజ్ ఎ సూపర్ హీరో, ఏఐ సూపర్ హీరో. ఫస్ట్ ఎవర్ ఏఐ సూపర్ హీరో ఇన్ ఇండియన్ సినిమా. అంటే కిల్లర్లో 200 పేజీలు డైలాగులు ఉంటే 150 పేజీల డైలాగులు మీరే చెప్తారన్న. అంటే మీకు జ్యోతి గారికి మధ్య ఎక్కువ సీన్స్ ఉంటాయి? లేదండి, హార్డ్లీ ఒక్కసారి ఉంటుంది అంతే. అంతే. ఇద్దరం కలిసి మాట్లాడుకోవడం కూడా ఉండవు. స్క్రీన్ పేజెస్ ఎంత ఉంటుంది మీకు జ్యోతి గారు? అదే సినిమా స్క్రీన్ ప్లే. 200 పేజీల్లో 150 పేజీల డైలాగులు నేను చెప్పినప్పుడు ఆమెతో నాకు కాన్ఫ్రంటేషన్స్ లేదు అంటే దేర్ ఇస్ ఎ స్క్రీన్ ప్లే. సూపర్ షీ కదా, ఆ షీలో ఉండే హీయే నేను. సో నేనే తనే నేను. అంటే ఇప్పుడు మాస్టర్ పీస్ కూడా సూపర్ హీరో సినిమా, కిల్లర్ కూడా సూపర్ హీరోయిన్ సినిమా అనుకోవచ్చు. అన్ని సూపర్ హీరోస్ ఇవే చేస్తున్నారు ఏంటి? లేదంటే ఈరోజు వర్షం పడింది, రేపు వర్షం పడితే, వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి. మనం ఏం చేస్తారు? సడన్గా ఎండ ఎక్కాలంటే ఏమో పైన ఏం జరిగితే అలాగే జరుగుతుంది అన్నట్టు థాట్స్ అయితే ఇప్పుడు అలా వెళ్ళినాయండి. ఇంకోసారి వెళ్ళను. ఇవి బ్రాండింగ్ అనమాట. ఇవి క్లిక్ అయితే ఈ బ్రాండింగ్తో వెళ్ళిపోతాం. కొత్తగా మొదలు పెట్టుకున్నాం. ఐ వాంట్ టు డూ మోర్ డ్రామా మూవీస్ ఆఫ్టర్ దిస్. ఫాస్ట్గా కంప్లీట్ చేసి ఫాస్ట్గా రిలీజ్ చేసి క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా. అంటే సుఖపూర్వ సినిమాటిక్ వరల్డ్ ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటున్నారు? ఏం లేదు, జస్ట్ అలాంటి సినిమాటిక్ వరల్డ్ నేను ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తాను. అవన్నీ పెద్ద పెద్ద ట్యాగ్స్, జస్ట్ సినిమా ఒక కథ రాయడం, దాని అండర్ కరెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేయడం, చాలామందికి యూస్ఫుల్ అవ్వడం ప్రత్యక్షంగా పరోక్షంగా, ఫుడ్ బ్యాడ్ ఆర్ ఎనీథింగ్. సో సినిమా తీస్తున్నట్టు చాలా ఫ్యామిలీస్ దాని మీద డిపెండ్ అయి ఉంటాయి కదా. సో దాన్ని మనం నిలబెట్టగలిగితే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి వాళ్ళందరికీ.
దట్స్ ఓకే. నిలబెట్టలే మన దీంట్లో ఉండదు. సో నాకు మూవీ మేకింగ్ ఇంట్రెస్ట్, పర్టికులర్గా దానికి స్టక్ అయిపోవాలని నాకు లేదు. సో ఆ ట్యాంక్స్ కూడా రాబోతున్న తేజ సజ్జం మిరాయి కూడా డివోషనల్ సూపర్ హీరో ఉన్న సినిమా, అలాంటివి మీరు కూడా నెక్స్ట్ అటువంటి వాటిని చూస్తున్నారని? ఏం లేదు, మాస్టర్ పీస్ ఖచ్చితంగా ఆ కేటగిరీలో ఉండే సినిమా. వెరీ బిగ్ బేసిక్ టైటిల్ ఏదైతే ఉందో అంత మాయాబజార్ అనేది మీకు సౌండింగ్ ఎలా ఉంటుందో, లేకపోతే సినిమాలో కాంటెంట్ ఎలా ఉంటుందో, మాస్టర్ పీస్ సౌండింగ్ కాంటెంట్ కూడా అలానే ఉంటుంది. మిరాయి ఎస్, మొన్న ట్రైలర్ చూసాను, ఇట్స్ వెరీ గుడ్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. విష్ ఆల్ ది బెస్ట్. నాకు కంపేర్ చేసుకోవడం ఇష్టం ఉండదు. సో మీరు కూడా పురాణాలను ఇంక్లూడ్ చేశారు, వాళ్ళు కూడా పురాణాలను ఇంక్లూడ్ చేశారు. నేను చాలా ఎక్కువ ఇంక్లూడ్ చేసే, నేను ఎక్కువ మాట్లాడేది పురాణాలండి. నేను బేసిక్గా మెడిటేషన్ ఎక్కువ చేస్తాను, నైట్స్ ఎక్కువ చేస్తుంటాను, డే టైమ్స్లో కూడా నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను. నేను మీలో చాలామంది తెలుస్తూ ఉండే మీడియాలో నేను ఎప్పుడు బయట తిరిగింది లేదు, బయట కలిసింది లేదు, పబ్బులు క్లబ్బులు కాఫీలు కూడా ఎక్కడైనా కనిపించదు. ఇంట్లో 4 గోళ్ళ సినిమా సెట్, లేదా సినిమాలు చూడడానికి వెళ్తా, లేదా సినిమాలు తీయడానికి వెళ్తా, రెండింటిలో ఏదో ఒకటి. సో అదేం అలా జరుగుతుంటుంది అంతే. అంటే ఆల్రెడీ 2 మూవీస్ రిలీజ్కి రెడీ అవుతున్నాయి. నెక్స్ట్ ఏంటి, ఆల్రెడీ ఏమన్నా లైన్ పైప్ లైన్లో ఉన్నాయా? ఉన్నాయండి, అవుతున్నాయి ఆల్రెడీ. ఇంట్లో లైబ్రరీ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి, అందులో కొన్ని ఆల్రెడీ నరేట్ చేస్తున్నా, దే ఆర్ రెడీ టు డూ. జస్ట్ ఈ రిజల్ట్స్ కూడా నాకు అవసరం కాబట్టి ఆ స్కేలింగ్ అప్ స్కేల్ చేసుకోవడానికి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది బడ్జెట్స్ అన్ని. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. కాస్టింగ్ కూడా మీరు చాలా వరకు చూసుకుంటే కొత్త వాళ్ళని ఎక్కువ పర్సెంటేజ్ తీసుకుంటారు, 50-60%. ఫ్యూచర్లో కూడా అన్ని సినిమాలకు అలాగే 100% అండి. ఒకవేళ నేను కళ్యాణ్ గారితో సినిమా చేసినా, రామ్ చరణ్ గారితో సినిమా చేసినా, మహేష్ గారితో, ఎన్టీఆర్ గారితో, ప్రభాస్ గారితో ఎవరితో చేసినా, వాళ్ళ పక్కన ఒక 2-3 మాత్రమే ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉంటారని. నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి, 90% నేను పెద్ద హీరోల పక్కన కొత్త వాళ్ళనే పెడతాను. ఎందుకంటే ఆ పెద్ద కట్అవుట్స్ వాళ్ళు చాలు సినిమాకి. మీ డ్రీమ్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ 100%. ఆయనకి ఎలాంటి స్టోరీ నరేట్ చేస్తారు? ఏం లేదండి, ఆల్రెడీ ఆయన తీసేస్తున్నారు రోజీ. ఓజీ ఆల్రెడీ తీసేశారు కదా. మార్షల్ ఆర్ట్స్ మీద వెళ్దాం అనుకున్నాం గ్యాంగ్స్టర్స్లో, బట్ దట్స్ ఓకే. అంటే ఆయన చాలా బిజీ ఉన్నారండి, చాలా బిజీ ఉన్నారండి. ఆయన అంటే ప్రాణం చెవి కోసేసుకోవడం గట్ట అవుతాం, మీరు చూస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. నేను డెలిబరేట్గా రియాక్ట్ అవుతాను ఆయన కోసం. పిచ్చి ప్రాణం ఎవ్రీథింగ్ అంతా. సినిమా తీయాలనే లేదు, ఆయన యాక్టివిటీస్ ఆయన బిజీ ఉన్నారు కదా. చూద్దాం అట్లీస్ట్ ఆ కీరానందంతో నేను సినిమా చేస్తాను. కళామతల్ని వదిలే ప్రసక్తి లేదని చెప్పేశారు ఆయన. చూద్దాం సార్, అంటే చెప్పలేం. సుజిత్ ఆయన కూడా కలగని ఉండరు, చాలామంది కలగని ఉండరు, గబుక్కుని వచ్చేస్తుంటాయి. ఏమో మాస్టర్ పీస్ కిల్లర్ త్రూ గ్రాఫ్ ఎట్ వెళ్తుందో తెలియదు, బట్ నేను ఆ కీరానందంతో అయినా సరే చేయడానికి రెడీగా ఉన్నాను. 100% టచ్ చేయకుండా రాను ఫ్యామిలీని. ఎస్. అంటే ఓజీకి ఇప్పుడు వస్తున్న బజ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? హ్యూమన్ అంటే ఆయనకి అంటే బేసిక్గా కాంబినేషన్ డైరెక్టర్ అవసరం లేదండి ఆయనకి, కాంబినేషన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పవన్ కళ్యాణ్ గారు అలా వచ్చి నిలబడినా, అలా వచ్చి ఉన్నా, కాసేపు అలా 2.5 గంటలు ఒక రీజనబుల్గా మినిమం గ్యారంటీలు వెళ్ళిపోయినా సరే జనం చూడటానికి, ఎంజాయ్ చేయడానికి, కాసేపు చూసి తనివి రావడానికి రెడీగా ఉన్నారు. అంటే ఇలా రన్లెస్ బుర్ర తినేస్తే తప్ప మనం వెళ్ళి. సో కాంబినేషన్స్ లేకుండా అంతంత బిజినెస్లు, అంతంత గ్రాఫ్, అంత బజ్ అనేది అది ఒక సింగిల్ నేమ్తో వెళ్తుంది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, సుకుమార్ గారు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు కదండి. పొరపాటున పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళు ఎవరి పేరుతో కాంబినేషన్ అనౌన్స్ అయితే ఒకసారి చూడండి. ఓజీకి ఇప్పుడు థియేటర్ సినిమా ఫుల్ రేజ్లో ఉంది కదా, అది ఆ రోజు నుంచే రైజ్లో ఉంటుంది. ఆ రూమర్ వచ్చిన దగ్గర నుంచి దాని రేజ్ ఏటో జరిగిస్తుంది. సో అవేం అవసరం లేకుండా ఆయన సింగిల్ హ్యాండెడ్ వెళ్తున్నారు. అంటే నేను ఐడెంటిఫై చేసింది అది బేసిక్గా, అది ఆయన స్ట్రెంగ్త్, ప్యూర్ స్టామినా. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఓజీ నుంచి పవన్ కళ్యాణ్ గ్లిమ్స్ వచ్చింది, ఆ కట్అవుట్ ఎలా అనిపిస్తుంది మీకు? ఏంటి అండ్ మీకు దాని గురించి మాట్లాడడానికి నేను చాలా చిన్న అండి, బేసిక్ సూపర్ ఇమన్ చేసి అన్నాను కదా. అంటే నాకు బేసిక్గా ప్రాణం అవడం వల్ల, ఫ్యాన్ అనట్లేదు నేను, ప్రాణం అవడం వల్ల నేను ఎన్నో యాక్టివిటీస్లో ఉన్నానండి, సిఎంపిఎఫ్ యాక్టివిటీస్ అన్నింటిలో అండర్ కరెంట్గా ఉన్నాను. సో ఏం చెప్పినా ఎగ్జాగరేటెడ్గా ఉంటుంది, ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ ఈ మధ్యన చాలామంది సినిమాలు తీస్తున్నారు కదా, సూపర్ బ్లాక్ బస్టర్స్. ఈ మళ్ళీ వీడు ఎవడో ఫ్యాన్ అంటున్నాడు అనుకుంటారు, నాకు అది ఇష్టం. అది బేసిక్గా ఎఫర్ట్స్ మీద ఏమొచ్చినా ఓకే, బట్ ఇక్కడ మాత్రం ఆంజనేయ స్వామిని ఇలా తీలిస్తే రాముడు ఉన్నట్టు నాకు 100% ఆయన ఉంటారు. అలానే అందరు హీరోస్ నేను ఏదో డెలిబరేట్గా చెప్తున్నాను కాదు, ఒక్కొక్కరిలో ఒక క్వాలిటీ ఉంటుంది బేసిక్గా. మహేష్ బాబు గారు అనేసరికి ఇంటెన్సిటీ ఉంటుంది, డైలాగ్ డెలివరీస్, యాక్షన్ అనేసరికి ఎన్టీఆర్ గారు ఉంటారు, రామ్ చరణ్ అగ్రెషన్, ఎవ్రీథింగ్ అంతా, డ్యాన్స్ అల్లు అర్జున్ గారు టాప్ క్లాస్ పర్ఫార్మర్,
అంటే ఒక్కొక్కరిలో ఒక క్వాలిటీ ఉంటుంది. బేసిక్గా చాలామంది మాకు మీ అందరి మదర్ ఫాదర్ కూడా నేను మీ ఇంటికి వస్తే అమ్మ నాన్ననే అంట, కానీ మా అమ్మ నాన్న వేరు కదా. అలా అన్నట్టు పవన్ కళ్యాణ్ నాకు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారితో అఖిరానందన్తో మీరు సినిమా తీయాలి. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.